ప్రయత్నాలండి దేవుని నామంలో అందరికీ నిశీధిలో నుండి వెలుగును అంబరాన మెరిసిన తేజో నక్షత్రము లోక మానవాళిని రక్షించటానికి దివునుండి భూమికి ఎదించిన సర్వాధికారి సజీవుడైన దేవకుమారుడైన క్రీస్తు జన్మదినం క్రిస్మస్. శాంతి సమాధానాల క్రిస్మస్, సంతోష సంబరాల సమైక్య క్రిస్మస్. మన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కదండి. ఈయన అద్వితీయ కుమారుడు, ఆశ్చర్యకరుడు. మనం ఈ రోజున ఆయన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. గూగుల్ వికీపీడియాలో సెర్చ్ చేస్తారంటే అందరికంటే ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు అంట. అలాంటి దేవుడు మనం కలిగినందుకు ఎంతో ధన్యులం కదండి. చంద్రుడి మీద నడిచిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అందరూ రియల్ హీరో, ట్రూ హీరోని పొగుడుతుంటే ఆయన చెప్పాడంట, నేను కాదు రియల్ హీరో యేసుక్రీస్తు, ఆయన నాకంటే గొప్పవాడు, నేల మీద నడిచాడు. క్రిస్మస్ అంటే మనం క్రీస్తుని ఆరాధించుకోవాలి. కానీ క్రిస్మస్లో 9 లెటర్స్ ఉన్నాయి కదండి. సి అంటే సి ఫర్ కాల్, అంటే ఆయన మనల్ని పిలుస్తున్నాడంట. దేవుడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే మన దేవుడు పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని. హెచ్ ఫర్ హీల్, అంటే బాగు చేసేవాడు, స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు ఆయన బైబిల్లో ఎంతో మందిని స్వస్థపరిచారు, వీటి వారికి చూపునిచ్చారు, దెయ్యములను వెలగొట్టారు. అందుకని హెచ్ ఫర్ హీల్ అనేది స్వస్థత మనకి ఇచ్చే గొప్ప దేవుడు, అద్వితీయుడు, అంటే ద్వైతం లేనివాడు, అంటే రెండో కుమారుడు లేనివాడు. ఆ దేవుడే కుమారుని, దేవకుమారుని మన కోసం పంపించారు. ఆఫర్ రెడీమర్, విమోచించుట, ఆయన మన పాపములను నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించారు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఐ ఫర్ ఇంపార్ట్, జీవమునిచ్చాడు మనకి, అంటే మరణంలో నుండి మనల్ని జీవములోకి నడిపించాడు. ఆయన పునరుద్ధరణ యేసుక్రీస్తు. ఎస్ ఫర్ సేవ్, రక్షించుట, ఆయన ఈ లోకానికి నశించిన దానిని, అంటే వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. టీ ఫర్ టీచ్, ఆయన ఒక గొప్ప బోధకుడు, శిష్యులు కానీ జనసమూహాలు కానీ ఎన్నో పరలోక మర్మాల గురించి ఆయన బోధించాడు. ఎం ఫర్ మినిస్టర్, ఆయన ఈ లోకానికి పరిచారము చేయడానికే వచ్చాడు, కానీ పరిచారము చేయించుకోవడానికైతే రాలేదు. నెక్స్ట్ ఏ ఫర్ అబ్లాష్, అంటే రద్దు చేయటం కానీ తీసివేయట, మన పాపములను తీసివేయడానికి వచ్చాడు, మన అపరాధములను ఆయన శిలువ మీద రద్దు చేయడం. ఎస్ ఫర్ సేఫ్టీ, భద్రతనిచ్చుట, దేవుని చేతిలో మనకి భద్రత ఉంది కదండి. ఎక్కడా లేని భద్రత మనకి దేవుని చేతిలోనే ఉంది కదా. మనం ఈ క్రిస్మస్ సమయంలో ఒక ఫైవ్ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళ మాత్రం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి కదా. మరేది గురించి తెలుసు, తన పరిశుద్ధత కలిగిన జీవి, తన నుంచి మనం పరిశుద్ధత నేర్చుకోవాలి, దీనత్వం, తగ్గించుకునే స్వభావం మనం ఆత్మగా నేర్చుకోవాలి. ఏసోపు నమ్మిక ఉంచాడు దేవుని మాట మీద, దూతల మాట మీద. గొల్లలంటే భయపడవద్దు, వాళ్ళు వెలుగును చూసి భయపడ్డారు. కానీ మనం ఏ విషయానికైనా భయపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు మనకి భయం లేకుండా దేవుడే మనకి సహాయం చేస్తాడు. జ్ఞానులు వాళ్ళు బహుమతులు ఇచ్చారు, మనము కూడా దేవునికి గొప్ప బహుమతిని, మనము ధనమే కాదు కానీ సమయాన్ని, మన తలాంతుల్ని అన్నింటినీ ఉపయోగించారు. దేవదూతలు సువార్త సేవ చేయడానికి వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి. మనందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రచురించాలి. ఈ క్రిస్మస్ రోజు మనందరం దేవుని వాక్యాన్ని నింపుకొని ఒక్కొక్క నక్షత్రం వల్లే మనం అందరి దగ్గరికి వెళ్ళి జ్యోతుల వల్లే ప్రజ్వరిల్లాలి. అదే మనకి నిజమైన క్రిస్మస్ కదండి. మనం ఈరోజు చాలా మందిని కూడా ఈ దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేవారిగా మనము ఉండాలండి. అదే దేవునికి ఇష్టమైన నిజమైన క్రిస్మస్ కదా. మనందరము దేవుని దగ్గరికి రావడమే కాదండి, ఒక్కొక్క నక్షత్రంలో వెళ్ళే వీళ్ళందరి యొక్క స్వభావాన్ని మనలో నింపుకొని మన దేవుని వాక్యాన్ని ప్రచురించాలని కోరుకుంటూ, అదే మనందరికీ నిజమైన క్రిస్మస్ అని చెప్పుకుంటూ సంతోష సమైక్య సమాధానాలతో మనందరం క్రిస్మస్ జరుపుకోవాలని కోరుకుంటున్నామండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థ్యాంక్ యూ.